నమస్కారం. వెల్ల న్యూస్‌కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తాం. చీఫ్ విప్. మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్స్‌కు పనికి తగ్గ వేతనాలు చెల్లించాలి. టిడ్కో ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలియజేశారు. పట్న శివారులోని టిడ్కో ఇళ్లను మాజీ ఎమ్మెల్యే, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, టిడ్కో అధికారులతో కలిసి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పరిశీలించారు. పట్న ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం టిడ్కో ఇళ్లను మంజూరు చేసిందన్నారు. పెండింగ్లో ఉన్న ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేసి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, త్రాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గత ప్రభుత్వ వైఫల్యం వలన ఈ రోజు టిడ్కో ఇళ్లకు లేట్ అయిందని, త్వరలో టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని అనంతరం అధికారులతో కలిసి టిడ్కో ఇళ్లను పరిశీలించారు. ఇప్పుడు పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ళకి 300 స్క్వేర్ ఫీట్కి ప్రభుత్వం 6,55,000 ఒక్కొక్క ఇంటికి ఖర్చు పెడతా ఉంది. 430 స్క్వేర్ ఫీట్లు 8,55,000 చొప్పున ఈరోజు ఖర్చు పెట్టి ఈ నిర్మాణాలు పూర్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మొదటి సంవత్సరంలోనే 5 లక్షల మందికి ఇళ్ళు శాంక్షన్ చేసి అవన్నీ కూడా అందులో 2 లక్షల ఇళ్ళు టిడ్కో ఇళ్ళని మొత్తం 5 లక్షల ఇళ్ళని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నుండి పేద ప్రజలకు, ఇళ్ళు లేని పేద ప్రజలకు సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం. లబ్ధిదారులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సో అలాగే 2 లక్షల టిడ్కో ఇళ్ళు పూర్తి చేయడానికి సుమారు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. మరి ఈ విధంగా 7,000 కోట్ల రూపాయలతో ఇక్కడ 2 లక్షల టిడ్కో ఇళ్ళు నిర్మాణం పూర్తి చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనివల్ల పేదలకు 2 లక్షల మంది టిడ్కో ఇళ్ళ పేదలకు, టౌన్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు, అలాగే గ్రామసీమలో ఉన్న 3 లక్షల మందికి, మొత్తం 5 లక్షల మందికి లబ్ధి చేకూరిపోతూ ఉంది హౌసింగ్. మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఇన్ని గట్ల ఎక్కడ కట్టింది? ఎందుకు గట్లయిపోయారు గత ప్రభుత్వంలో? ఈరోజు మొదటి సంవత్సరంలోనే 5 లక్షల ఇళ్ళు నిర్మాణాలు పూర్తి చేయడానికి ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం, పేదవాడంటే చులకన, పేదవాడంటే నిర్లక్ష్యం, అవినీతి దోపిడీ అంటే ముందుంటారు. పేదలకు చేయూతనివ్వడానికి వెనకుంది గత ప్రభుత్వం. అందుకే ఈరోజు మరి 51,000 ఇళ్లను, టిడ్కో ఇళ్లను రద్దు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ తప్పుపడుతున్నారు. నువ్వు కట్టకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ఇవ్వటం ఇష్టమైనటువంటి జగన్ ప్రభుత్వం 51,000 ఇళ్ళు రద్దు చేశారు, టిడ్కో ఇళ్ళు. ఎంత దుర్మార్గం అండి! అసలు కేంద్ర ప్రభుత్వం నుండి ఇల్లు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతూ ఉంటే, ఆ రోజు ఏదో వెంకయ్యనాయుడు గారి పుణ్యం అని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఆ రోజు లక్షలాది ఇళ్ళు వస్తే, గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల 51,000 ఇళ్ళు రద్దు చేశారు. దానివల్ల 51,000 మంది పేదలు ఇళ్ళు కోల్పోయారు, నష్టపోయారు. అలాగే 77,600 మందికి ఇళ్ళు ఇవ్వకుండానే ఈఎంఐలు కట్టండి, లోన్లు వాళ్ళ పేరుతో లోన్ తీసుకుంది ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వ నిర్వాహకం ఏంటి దుర్మార్గం? 77,600 మందికి అసలు ఇల్లు ఇవ్వకుండానే, వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకుండానే వాళ్ళకి బ్యాంకు లోన్ తీసుకుంది. 140 కోట్లు ఈఎంఐ కట్టకపోతే, గత ప్రభుత్వం కట్టకపోతే, నేడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు, మంత్రి నారాయణ గారు 140 కోట్లు చెల్లిస్తూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వం ఈఎంఐలు, లోన్లు తీసుకోవడం తెలుసు కానీ ఈఎంఐలు కట్టలేదు, లబ్ధిదారులకు ఒక ఇల్లు ఇవ్వలేదు. టిడ్కో ఇల్లు ఎందుకు ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం? 5 ఏళ్లలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో గతంలో శాంక్షన్ అయినటువంటి ఇళ్ళు కట్టినటువంటి కొన్ని 50% పూర్తయింది, కొన్ని 90% పూర్తయిన ఇళ్ళు ఉన్నాయి. మరి 90% గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిన ఇళ్ళు, 90% పూర్తి చేసిన ఇళ్ళు కూడా 5 ఏళ్ల పాలనలో ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకని నిర్లక్ష్యం? అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి ప్రజలు బలైపోయారు. ఈరోజు టిడ్కో ఇళ్ళకి ఈఎంఐ కూడా 140 కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు చెల్లించడం,
ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. అట్లాగే టౌన్లో 2 సెంట్లు కొత్తగా ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి 2, టౌన్లో అయితే 2 సెంట్లు, గ్రామ సీమల్లో అయితే 3 సెంట్లు. గ్రామ సీమల్లో 3 సెంట్లు ఇల్లు లేని వాళ్ళకి, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ విధంగా ఎన్టీఆర్ కాలనీలు వేస్తాం టౌన్లో, గ్రామాల్లో కూడా. 6 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ఈ టిట్కోళ్ల ప్రాజెక్టుని ఇప్పుడు మరలా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఆయన ఆ రోజు మొదలుపెట్టారు. మళ్ళీ ఈరోజు పూర్తి చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున మనం అటు ఎస్సీ గారితో పాటుగా అటు షకీలా గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మన ఎమ్మెల్యే గారితో పాటు ఈరోజు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే మనం చేస్తున్నాను, ఇంతకుముందు కూడా నేను 2 పర్యాలు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మామూలుగా 6 సంవత్సరాల క్రితం 90% పూర్తి, 10% ఆగింది. అదే మన సొంతగా మనం కట్టుకున్న ఇళ్ళలోనే 6 సంవత్సరాలు కనుక 5 సంవత్సరాలు ఆగితే ఆ ఇటుకలు కూడా ఊరిపోయాయి. ఇక్కడ చూడండి, ఈ నాణ్యతని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. టెక్నాలజీని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచన చేసి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి 100 సంవత్సరాల పాటు ఉండే విధంగా అంత కాంక్రీట్తో ఈ గోడలు నిర్మించారు. కనీసం చూడండి, తలుపులు చూసినా కానీ చెక్కు చెదరలేదు. అంటే అంత నాణ్యతతో కూడినటువంటి ఇళ్ళని పేదవారికి ఉచితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టేటువంటి ముఖ్యమంత్రితో మరలా దీన్ని త్వరితగతిని పూర్తి చేసి పేదవారికి 1400 మందికి వినుకొండలో ఉన్నటువంటి కడు పేదవారికి ఇళ్ళు అందించాలనే సంకల్పంతో కృషి చేస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ జీవి ఆంజనేయులు గారు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ నేను ఒకటే మనం చేస్తున్నా, ఏదైతే ఆగిపోయినాయో ఆ పథకాలన్నింటినీ కూడా ఈ రోజున పూర్తి చేస్తారు. మంచినీళ్ళ పథకానికి సంబంధించి కూడా ఆ 160 కోట్ల రూపాయల నిధుల్ని ఈరోజు త్వరితగతిన వాటిని కూడా ఇదే విధంగా ఇంటింటికి కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో చేపట్టబోతున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నీ అటు ఘాట్ రోడ్ అనండి, రామలింగేశ్వర స్వామి గుడి అనండి, ఎన్ఎస్పి కాలనీ అనండి, ఇవన్నీ కూడా 1 by 1 అంటే మొదలుపెట్టేటప్పుడు క్వాలిటీ ఉండాలా, భవిష్యత్ తరాలకి తప్పనిసరిగా ఉపయోగపడాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అర్హులైనటువంటి పేదవారందరికీ త్వరలోనే ఈ ఇళ్ళని పూర్తి చేసి సకల సౌకర్యాలతో మన శాసనసభ్యుల వారి చేతుల మీదుగా పూర్తి అందిస్తారని ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇండియా టు బ్రూనై దేశంకు వినుకొండ నియోజకవర్గం బొల్లపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి రైడర్ జోషి రికార్డు సృష్టించడం ఎంతో అభినందనీయంగా ఉందని పట్న ప్రముఖులు తెలియజేశారు. భారతదేశం నుండి బ్రునై దేశానికి మోటార్ బైక్ మీద వెళ్లి రికార్డు సృష్టించారు. సౌత్ ఈస్ట్ ఆసియాలోనే సముద్రం పైన ఉన్న అతిపెద్ద బ్రిడ్జి అది 30 కిలోమీటర్లు ఉంటుంది. దానిపైన ప్రయాణించి రైడర్ జోషి రికార్డు సృష్టించడం ఎంతో అభినందనీయంగా ఉందని పలువురు పట్టణ ప్రముఖులు తెలియజేశారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్, వాటర్ సెక్షన్, కరెంటు సెక్షన్ ఆఫీసు సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ నెల 20వ తారీఖు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏరియా కార్యదర్శి బోదాల శ్రీనివాసరావు గేట్ మీటింగ్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా బోదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్స్ కి చాలీ జీతాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక శాఖలకు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని బోదాల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొలాలలో పనిచేసుకుంటున్న ముక్కెలపాడు రైతులు తమ భూమి తాము సాగు చేసుకోమని తమకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యేకి రైతులు అభినందనలు తెలిపారు. నూజెండ్ల మండలం ముక్కెలపాడు రెవెన్యూలో సర్వే నెంబర్ 784లో శివాజీ రామాంజనేయులు, శివాజీ మారుతిరావు, శివాజీ హనుమంతరావు, శివాజీ అరుణ్ కుమార్ సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ నెంబర్ 1067గా సర్వే నెంబర్ సబ్ డివిజన్ చేసి ఆన్లైన్ ద్వారా ఎక్కించారన్నారు. రైతులు పొలాలలో పనిచేసుకుంటూ ఎమ్మెల్యేకి అభినందనలు తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని కారంపొడి రోడ్డులో గల లక్ష్మీప్రియ ఏజెన్సీస్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేసి లక్ష్మీప్రియ ఏజెన్సీని ప్రారంభించారు. అనంతరం లక్ష్మీప్రియ ఏజెన్సీ యజమానులను అభినందనలు తెలిపారు. తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలోని కౌతా పరిపూర్ణానంద కళావేదిక నందు దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు
పల్నాడు జిల్లా ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు పెద్దేటి పౌలేష్కు సేవా భూషణ్ అవార్డును రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్నంలోని పుర ప్రముఖులు పెద్దేటి పౌలేష్కు దుశ్శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.